యెషయా గ్రంథం 43:1, అలాగే లోకాసు వార్త 7:27. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళము చేయుడి. యెహోవాకు మార్గం సిద్ధపరచమని అన్నట్టుగా ఇక్కడ లేఖనం మనకి కనబడుతుంది. లోకాసు వార్త 7:27 చూడగలిగితే, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. 43లో ఏదైతే ఉందో, అలాగే ఇక్కడ లూకా 7:27లో రెండు సందర్భాలని చూడగలిగితే, అక్కడ యెహోవాకు మార్గము సిద్ధపరచండి అని ఉంది. ఇక్కడ ఎవరికి? లూకా 7కి వచ్చినప్పటికీ, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. యేసుక్రీస్తు వారికి యేసుకు మార్గం సిద్ధపరుస్తున్నట్టుగా ఇక్కడ ఉంది. అక్కడ యెహోవా మార్గం, ఇక్కడ యేసు మార్గం. రెండు ఒకట. యోహాను గారు ఎవరికి మార్గం సిద్ధపరచడానికి వచ్చారు? యెషయా 43లో యెహోవాకు మార్గం సిద్ధపరచడం ఉంది. లూకా 7:27లో యేసుక్రీస్తు వారికి మార్గం సిద్ధపరచుమని ఉంది. అందుకే ఎవరికి మార్గం సిద్ధపరుస్తున్నాడు? అందుకే యెషయా 43 ఎందుకు పెట్టారంటే, యెషయా 43 అలాగే మిగిలిన సువార్తల్లో మీకు ప్రభు అని ఉంది, కానీ ఇక్కడ క్లారిటీ ఉంది. 7:27లోనే క్లారిటీ ఉంది. ఏమన్నది? ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నానని యెషయాదే ఇక్కడ చెప్తున్నాడు. యెషయాలో ఏదైతే చెప్పారో అదే ఇక్కడ చెప్తున్నాడు. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. అంటే ఈ యోహాను అది మనకు సందర్భం కాదు, పైది సందర్భం. నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అంటే యేసు అని కనబడుతుంది ఇక్కడ. అక్కడ యెహోవా అని కనబడుతుంది. ఇందుకే యెహోవాక యేసుక. 2 సమూయేలు 10వ అధ్యాయము 4-6 వచనాలు. పైన సందర్భం ఏంటి? మొదటి వచనం, దావీదుకి అమ్మోను రాజైన నాహాషు ఉపకారం చేశాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు కనుక ఆదరణ కొరకు కొన్ని కానుకలు ఇచ్చి ఆ కుమారుడి దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు కుమారుడు దాన్ని ఎలా తీసుకున్నాడు? ఎవరు పంపించారు? దావీదు వెళ్ళాడా? దావీదు ఎవరిని పంపించాడా? దూతలను పంపించాడు. ఓకే, దూతలను పంపించాడు. దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరికించి వారు తొడుగుకునే బట్టలను నడిమికి పెరల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. దావీదు దృష్టికి మనము హేయపరుచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి. చేసింది ఎవరికి? వాళ్ళు ఆ అవమానం చేసింది ఎవరికి? దావీదు సేవకులకి. దావీదు సేవకులనే పంపించాడు కదా, దావీదు వెళ్ళలేదు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు దృష్టికి మనలను మనం హేయపరుచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి. ఇక్కడ దావీదు ఎక్కడి నుండి వచ్చాడు? అర్థమవుతుంది మీకు ఎందుకు చదివిస్తున్నాను? ఇది రిప్రజెంటేటివ్. ఎవరిళ్ళు? దావీదు రిప్రజెంటేటివ్. ఇండియా క్రికెట్ ఆడుతుంది, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇండియాని. క్రికెట్ ఆడుతున్నది వాళ్ళే. క్రికెట్ ఆడుతుంది ఆ 11 మంది 12 మంది వాళ్ళే ఆడుతున్నారు. కానీ ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? వాళ్ళు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు? ఆ 12 మంది ఓడిపోయినట్టు కాదు. ఎవరు ఓడిపోయినట్టు? ఇండియా ఓడిపోయినట్టు. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ దావీదు తన సేవకులను పంపించాడు, తన దూతలను పంపించాడు. తన దూతలను పంపించిన తర్వాత ఆ దూతలకు అవమానం చేశారు. ఇప్పుడు అవమానం చేసిన వాళ్ళకి ఏం అర్థమైంది? దావీదు దృష్టికి మనలను మనం హేయపరుచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి. ఈ అవమానం ఎవరికి? సేవకులు చేశారు అనుకుంటున్నాం మనం, కానీ ఎవరికి చేశారు? దావీదుకి చేశారు డైరెక్ట్గా. అందుకే నెక్స్ట్ ఏం జరిగింది? యుద్ధం జరిగింది. యుద్ధం జరిగింది. ఇప్పుడు సేవకులు వెళ్ళారు, సేవకులకి అవమానం పరిచారు, కానీ ఎవరికి అది ఆపాదించబడింది? దావీదుకి ఆపాదించబడింది. అలాగే ఇప్పుడు మార్గం ఎవరికి సిద్ధపరిచారు? ఎవరికి? మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై
చేయుటకై ఉమ్, నేను నా దూతను పంపుచున్నాను. ఉమ్, మీరు వెతుకుచున్న ప్రభువు ఉమ్, అనగా మీరు కోరు నిబంధన దూత ఉమ్. తన ఆలయమునకు హట్- హఠాత్తుగా వచ్చును. ఆ, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ, అయితే చాలమ్మా. ఎవరెవరిని పంపుతున్నారు? యెహోవా దేవుడు ఎవరిని? తన దూతని పంపుచున్నాడు. ఆ దూతని పంపడానికన్నా ఇంకొక దూతను పంపించాడు. ఆయన బాప్తీసిచ్చు యోహాను. ఓకేనా? ఇప్పుడు బాప్తీసిచ్చు యోహాను ఎవరికి మార్గం సిద్ధపరచాలి? యెహోవా పంపిన దూతకు మార్గము సిద్ధపరచాలి. అలా సిద్ధపరిస్తే ఎవరికి కూడా సిద్ధపరిచినట్టు? ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎవరు? యెహోవా రిప్రజెంటేటివ్. ఎవరు? దేవుని రిప్రజెంటేటివ్. ఇదిగో నాకు మలకి 3:1, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంలో హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన వెళ్ళట్లేదు, ఆయన తరపున ఒక ప్రతినిధి వెళ్తున్నాడు. ఆ ప్రతినిధికి నువ్వు మార్గము సరళము చేయి. ఆయనకి చేస్తే ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక దాంట్లోకి మనం వెళ్తే మత్తయి సువార్త 23:16 నుండి. అయ్యో అందులైన మార్గదర్శకులు అందులైన మార్గదర్శకులారా, దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే ఆ, అందులో ఏమీ లేదు గాని ఆ, దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే ఆ, వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. ఆ, అవివేకులారా, ఆ. అందులారా, ఏది గొప్పది? బంగారము పరిశుద్ధపరచు దేవాలయమా? ఉమ్, మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై నుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు. ఉమ్, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? ఉమ్, బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. ఉమ్. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. దేవాలయము తోడన్నవాడు ఎవరికి తోడని పెడుతున్నాడండి? అందులో నివసించు వాణిని తోడని. అంటే ఇప్పుడు దేవాలయం ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? అంటే పాత నిబంధన కాలంలో అర్పణలు కూడా దేవాలయంలోకి వెళ్ళి ఇచ్చారు, కానీ ఎవరికి ఇచ్చినట్టు అయింది? అది దేవునికి ఇచ్చినట్టు అయింది. అంటే ఆయనకి రిప్రజెంట్ చేసేదిగా ఇక్కడ దేవాలయం ఉంది. ఈరోజు ఆయన రిప్రజెంట్ చేసేసి ఇక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇక్కడ ఈయనకి చేస్తే ఎవరికి చేసినట్టు? అర్థమవుతుందా? కనుక కలిపి వద్దు, మిక్స్ చేసి వద్దు. ఆయన తన దూతను పంపించాడు, ఆ దూత ఆయన ప్రతినిధిగా వచ్చాడు. గనక ఆయన మాట మనము వినవలను. ఆయన వినకపోతే ఎవరికి విరోధులు అయిపోతాం? తండ్రికి విరోధులు. ఈయన మాట వినకపోతే తండ్రికి ఎందుకు విరోధులు అవుతాం? ఎందుకంటే ఆయన రిప్రజెంటేటివ్గా వచ్చాడు. అంటే నేను వెళ్ళలేదు, ఒక పెద్ద అధికారి కలెక్టర్ పొజిషన్లో ఉన్నాను, నేను వెళ్ళాల్సిన పని ఉంది. ఇప్పుడు నేను అత్యవసర పరిస్థితుల్లో ఆగిపోయాను. ఇప్పుడు నా పేరు మీద ఇంకొక అధికారిని, సబార్డినేట్ని నేను పంపిస్తున్నాను, నాకు ప్రతినిధిగా ఒక పంపిస్తున్నాను. ఇప్పుడు పంపించిన తర్వాత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆయన్ని? ఒక కలెక్టర్ వచ్చినప్పుడు ఎలాగైతే రిసీవ్ చేసుకుంటారో అదే పద్ధతిలో ఆయనను రిసీవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, కంప్లైంట్ ఎవరికి వెళ్తుంది? కలెక్టర్కి వెళ్తుంది. ఇప్పుడు కలెక్టర్ క్వశ్చన్ చేస్తాడు చేయడా? ఏం అలా చేశారని? నువ్వు రాలేదు కదా నీకు చేయడానికి అని అంటే ఒప్పుకుంటుందా? నాకు ప్రతినిధిగా వచ్చాడు గనక ఆయనకి చేస్తే నాకు చేసినట్టే. గనక ఇప్పుడు ఎవరు అవమానపరిచారు ఆయనకు చేయకుండా? నన్ను అవమానపరిచారని మనం మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? ఆ దేవునికి ప్రతినిధి అన్నప్పుడు ఆ ప్రతినిధిని గనక మనం ఏమైనా చేసామనుకోండి, ఎవరికి కనెక్ట్ అయిపోతాడు? అది తండ్రికి కనెక్ట్ అయిపోతుంది. కనుక రెండు మాటలు రైటే. యెహోవాకు మార్గం సిద్ధపరచడానికే బాప్తిస్మ యోహాను వచ్చాడు. ఎవరికి? ఆయన రిప్రజెంటేటివ్గా వచ్చిన ఆయనకి. ఇప్పుడు ఆయనకి చేస్తే ఎవరికి చేసినట్టు? తండ్రికి చేసినట్టే. అర్థమవుతుందా? చాలా చాలా సన్నటి గీత ఉంటుంది, దాన్ని మనం ఛేదించాలంతే. వెంట్రుకు వాసి తేడా ఉంటుంది. అది గమనించలేదు అనుకోండి, చాలా తప్పుల్లోనికి మనము వెళ్ళిపోయే అవకాశం ఉంది.